ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు గుడ్ న్యూస్ చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ కావాలంటూ సిద్ధం కావాలంటూ కేడర్కు సూచించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కేంద్రం అనుమతి ఇవ్వకపోయినా లభించకపోయినా తాము రిజర్వేషన్లో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు. దీంతో ఒకసారిగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాతావరణం వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక ఇప్పటికీ 16 నెలల నుంచి అధికారుల పాలనలో ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుంది. 1500 కోట్ల నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే 2 నెలల్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 42% రిజర్వేషన్లు అమలు చేసి ప్రతిపక్షాలను ఇరకాటంలో నెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కేంద్రం అనుమతి ఇవ్వకపోతే రాష్ట్రం ఏ రకంగా ఈ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది? ఏదైతే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్టుగా సమాచారం. రామదాస్ గతంలో కామారెడ్డి వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించగా ఇచ్చిన హామీ ప్రకారం బీసీల రిజర్వేషన్ అమలుకు సబ్ కమిటీ వేస్తూనే ముసాయిదా బిల్లు తీసుకొచ్చింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లో కల్పిస్తూ బిల్లును తీసుకొచ్చింది. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆ వెంటనే కేంద్రానికి పంపించింది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించక 16 నెలలు కావస్తున్నది. గ్రామంలో ప్రత్యేక అధికారుల చేత పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీల పదవి కాలం 2024 జనవరి 31న జిల్లా మండల పరిషత్ గడువు జూలై 2024 ముగిసి స్థానిక సంస్థలకు పాలక మండలంలో లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదల జాప్యం జరుగుతుంది. రామదాస్ తద్వారా ఏటా ప్రభుత్వానికి 1500 కోట్ల నష్టం జరుగుతుంది. అందుకే ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. ఇప్పటికే 42% రిజర్వేషన్ కోసం వేచి చూస్తున్న ప్రభుత్వం ఆ మేరకు రిజర్వేషన్ కల్పిస్తూనే ఎన్నికలు నిర్వహించాలంటూ భావిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. అయితే రిజర్వేషన్ అమలుపై స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుండటంతో వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. అనుకున్న ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయాలంటూ అధికారులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మాత్రం ఒకవేళ కేంద్రం 42% రిజర్వేషన్ ఆమోదం తెలుపుకుంటే ఇచ్చిన మాట ప్రకారం రాజకీయ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటీవల జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని వెల్లడించారు. కేంద్రం ఒప్పుకోని పక్షంలో రాజకీయ పరంగా పార్టీ తరఫున 42% బీసీలకు టికెట్లు కేటాయించి ఇక ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రామదాస్ బట్ ఏమైనప్పటికీ మాత్రం ఇప్పటికే పెండింగ్ మాజీ సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లును 153 కోట్లు రిలీజ్ చేసింది. 10 లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్లును క్లియర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక జూన్ చివరి వారంలో జూలై మొదటి వారంలో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రామదాస్ వీటన్నిటిలోనూ 42% రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేందుకు పూర్తి స్థాయి కసరత్తు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ. సో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని ప్రభుత్వం చెప్తోంది. వచ్చే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా వీటిని అమలు చేయాలనే ప్రణాళికలతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు. అటు ఎన్నికలకు కూడా సిద్ధమవ్వాలంటూ క్యాడర్కు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్రం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్లు బీసీలకు అందించే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఇక ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు 16 నెలలు అవుతుంది. దీంతో అతి త్వరలోనే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.